మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వెల్లువెత్తిన ప్రజాగ్రహం. జగనన్న ఇచ్చిన పిలుపు మేరకు ప్రజా ఉద్యమంలో పాల్గొన్న చాలామంది విద్యార్థి సంఘాలు కానివ్వండి, స్వచ్ఛందంగా విపక్షాల నాయకులు కానివ్వండి, మా నాయకులు కానివ్వండి, అందరూ కూడా చాలా స్వచ్ఛందంగా పాల్గొని 1,000 సంతకాల కార్యక్రమాన్ని చాలా సక్సెస్ చేయడం జరిగింది. తర్వాత ప్రోగ్రాంగా మొన్న డిసెంబర్ 21వ తేదీన మా నాయకుడు, మా అధినాయకుడు, మా జగనన్న పుట్టినరోజు వేడుకలు ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో, వాడవాడలా కూడా జగనన్న యొక్క జన్మదిన వేడుకలు ఆ సంబరాలన్నీ కూడా అంబరాన్ని అంటాయండి. అంత చక్కగా అందరం కూడా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా మరి చాలా ఉత్సాహంగా, నూతన ఉత్సాహంతో, ఐక్యతతో అందరూ కూడా ఈ జన్మదిన వేడుకలు చేయడం అనేది ఈ రోజున కూటమి ప్రభుత్వం యొక్క గుండెల్లో గుబులు రేపింది. ఆ గుబులని ఈ రోజున కవర్ చేసుకునే దానికి వాళ్ళకి ఏదో ఒక డైవర్షన్ కావాలి. ఆ డైవర్షన్ పాలిటిక్స్లో కారణంగానే ఈ రోజున ఫ్లెక్సీల మీద ఏదో వివాదాస్పదమైన వ్యాఖ్యలు రాశారని ఫ్లెక్సీలని గురించి తెర మీదకి తీసుకురావడం, అలానే ఆ పొట్టేలు తల నరికారని చెప్పి దాని గురించి లేనిపోని అక్రమ కేసులన్నీ పెట్టి మా నాయకుల్ని, కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన సంఘటన మొన్నటి రోజున మా నియోజకవర్గం, మా గోపాలపురం నియోజకవర్గం, నల్లచెర్ల మండలం, చోడవరం గ్రామంలో మరి ఈ సంఘటన మీద కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన విధానాన్ని మీరంతా చూస్తున్నారు. నిజంగా ఈ రోజున చిన్న చిన్న కార్యకర్తలు, నాయకులు వాళ్ళంతా కూడా మా నాయకుడు జగనన్న యొక్క పుట్టినరోజు సందర్భంగా వారు ఉత్సాహంగా, స్వచ్ఛందంగా ఫ్లెక్సీలు వేసుకోవడం, సంబరాలు చేసుకోవడం, వారి ఆనందాన్ని వ్యక్తం చేయడం, ఇవన్నీ కూడా జరిగాయి. ఈ రోజున వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి, అక్రమ కేసులు పెట్టి, వాళ్ళని పోలీస్ స్టేషన్కి రప్పించి, వాళ్ళ మీద 3rd డిగ్రీ ప్రయోగించి, వాళ్ళని కోర్టుకి సబ్మిట్ చేసి, మళ్ళీ కోర్టుకి వెళ్ళినప్పుడు మేము మీ మీద 3rd డిగ్రీ ప్రయోగించామని చెప్పి మీరు చెప్పడానికి వీల్లేదని చెప్పి వాళ్ళని భయపెట్టి, భయభ్రాంతులను చేసి, ఈ రోజున వాళ్ళని అంటే మానసికంగా హింసిస్తూ, అంటే ఏదో టెర్రరిస్టులు లాగానో, లేకపోతే ఏదో భయంకరమైన నేరాలు చేసినట్టు, లేదా ఇబ్బందికరమైన సంఘటనలో వాళ్ళు పాత్ర ఉన్నట్టు నల్లజర్ల మండల హెడ్-క్వార్టర్లో నడి రోడ్డు మీద పోలీస్ స్టేషన్ నుండి ప్రభుత్వ ఆసుపత్రి వరకు కూడా దాదాపు 1 కిలోమీటర్ వరకు కూడా నడి రోడ్డు మీద నడిపించిన సంఘటన మా నియోజకవర్గంలో చోటు చేసుకుందండి. అంటే ఈ రోజున ఈ సంఘటన ద్వారా వీళ్ళు మరి ప్రజలకి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు అన్నది అర్థం కావట్లేదు. నిజంగా వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళి కొవ్వూరు పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగిందండి మా కార్యకర్తల్ని. సరే, నేను ఒకటి అడుగుతాను ఈ కూటమి ప్రభుత్వాన్ని, ఈ హోంమంత్రి గారిని. అసలు మాట్లాడితే ఇలాంటి జంతు బలి ఇచ్చేవాళ్ళని, లేదా ఈ రక్తాభిషేకాలు చేసే వాళ్ళని రాష్ట్రం నుండి బహిష్కరించాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలానే హోంమంత్రి గారు మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడే క్రమంలో నేను వాళ్ళని ఒకటే అడుగుతున్నానండి, ఈ సంస్కృతికి తెరలేపింది ఎవరు? ఈ సంస్కృతిని స్టార్ట్ చేసింది ఎవరు? మరి ఆ రోజున మీ భావమరిది సినీ నటుడు, మరి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గారు సినిమా రిలీజ్ అప్పుడు 20 పొట్టేళ్ల తలలు నరికి ఒక దండలా గుచ్చి ఆయన కట్అవుట్కి కట్టిన పరిస్థితులు ఈ మధ్య కాలంలోనే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కదండి ఇవన్నీ జరిగాయి. మరి అప్పుడు ఎందుకు మీరెవరు స్పందించలేదు? అప్పుడు ఎందుకు మీరు ఖండించలేదు?
ఎందుకు ఆ రోజున వాళ్ళ మీద మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు? అంటే మీ కార్యకర్తలకు ఒక న్యాయం, మా కార్యకర్తలకు ఒక న్యాయం. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా లేక ఏమనాలి దీన్ని? ఈ రోజున మీరు మమ్మల్ని అంటున్నారు, ప్రతి దానికి మమ్మల్ని నిందిస్తున్నారు. ఈ రోజున అలాంటి రాక్షస పాలన చూపించేది మీరు. ఈ రోజున అదొక్కసారి చూపించండి. బాలకృష్ణ గారి కటౌట్కి వేసినప్పుడు కనిపించని రాక్షసత్వం, అరాచకం, తప్పుడు కేసులు ఇవన్నీ ఆ రోజున ఎవరికీ కనిపించలేదండి. ఈ రోజున ఒక పొట్టేలు తల నరికినందుకు మా వాళ్ళని తీసుకెళ్లి 3rd డిగ్రీ ఇచ్చి వాళ్ళని చిత్రహింసలు పెట్టి వాళ్ళని మానసికంగా హింసించి బెదిరించి నడి రోడ్డు మీద నడిపించారు. ఇవన్నీ అక్కడున్న సిఐ ఎస్ఐ ఒక్కళ్ళే చేసేశారంటారా? ఈ సంఘటన జరగడానికి ముందు నడి రోడ్డు మీద వీళ్ళని నడిపించడానికి ముందు హోంమంత్రి అనిత గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారండి. ఆ ప్రెస్ మీట్లో ఆవిడ ఏం మాట్లాడారు? ఇలాంటివి చేస్తే మా వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు అని చెప్తున్నారు. అంటే ట్రీట్మెంట్ ఇవ్వడం అంటే ఏంటండి? 3rd డిగ్రీ మా వాళ్ళు 3rd డిగ్రీకి ఇస్తారు అదే కదా ఆవిడ ఉద్దేశం. ఆవిడ మాట్లాడే మాటలో ఆవిడ ఇచ్చే ట్రీట్మెంట్కి అర్థం. అంటే ఈ రోజున కొట్టే అధికారం, మా కార్యకర్తలను కొట్టే అధికారం ఎవరిచ్చారండి? అంటే కొట్టమని ఆవిడ ట్రీట్మెంట్ అని చెప్తున్నారు. అంటే ఎంత ఓపెన్గా మాట్లాడుతున్నారంటే ఈ రోజున ఎక్కడా కూడా ప్రజలు ఇబ్బంది పడతారు లేదా ఈ మాటల వల్ల మనం ఇబ్బందులు ఎదుర్కొంటామనే ఆలోచన ఎక్కడా లేదు. ఈ రోజున మా వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు అంటే వాళ్ళని మా వాళ్ళ మీద 3rd డిగ్రీ ప్రయోగించమని పోలీసులకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది హోంమంత్రి. వాళ్ళని అక్కడ 3rd డిగ్రీ వాళ్ళని కొడుతుంటే వీడియోలు కూడా తీసి ఈవిడికి పంపించడం జరిగిందండి. అంటే ఈ రోజున పరిస్థితి ఎలా ఉంది అంటే రోజు రోజుకి దిగజారిపోయే పరిస్థితి. ఏదో భయపెట్టేసి వాళ్ళని ఇబ్బంది పెట్టేసి, అంటే వైసీపీ పార్టీలో కార్యకర్తలు నాయకులు అనేవాళ్ళు ఉండకూడదు, ఆ పార్టీని ఉండనివ్వకూడదు. ఇది వీళ్ళ సంకల్పం. ఈ రోజున వీళ్ళు ఎంత సంకల్పం ఉన్నా ఏం చేసినా కూడా మా కార్యకర్తలని నాయకుల్ని మా పార్టీని వీళ్ళు ఎవ్వరు ఏమీ చేయలేరండి. చెయ్యాలనుకోవడం కూడా వీళ్ళ కళ. ఈ రోజున నేను హోంమంత్రి గారిని ఒక్కటే అడుగుతాను, 3rd డిగ్రీ లేదా ట్రీట్మెంట్ ఇవ్వడానికి వీళ్ళు ఏమైనా చట్టాలు చేశారా? చట్టాలు చేసే అధికారం మరి అంటే చట్టాన్ని వీళ్ళ చేతిలోకి తీసుకునే అధికారం ఈవిడికుందా? చట్టాన్ని వీళ్ళ చేతిలోకి తీసుకుని ఈవిడిచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ద్వారా మా వాళ్ళని కొట్టడం జరిగిందా? నడి రోడ్డు మీద నడిపించే ఇన్స్ట్రక్షన్స్ ఈవిడ ఇచ్చారా? ఈ నడి రోడ్డు మీద నడిపించడానికండి నల్లజర్ల 4 గంటలకి మా వాళ్ళని అక్కడ నల్లజర్ల పోలీస్ స్టేషన్ నుండి హాస్పిటల్కి నడిపించే క్రమంలో ఆ టైం 4 గంటలకి స్టార్ట్ చేశారు. కానీ 2 గంటలకే తెలుగుదేశం వాళ్ళ కార్యకర్తల నాయకులు సోషల్ మీడియాలో ఏమని పెట్టుకున్నారు? మరికొద్దిసేపట్లో రఫా డైలాగ్ వాడి మేకపోతులు నరికిన వారి నల్లజర్ల సెంటర్లో ప్రదర్శన. అంటే వీళ్ళకి 2 గంటలకి ఎలా తెలిసిందంటే నల్లజర్ల మా వాళ్ళని నడిపిస్తారని? అంటే ఇది మామూలుగా యాదృచ్ఛికంగానో అప్పటికప్పుడు జరిగిపోయే చేసేవి కాదు. అంటే వీళ్ళు ఆ లోకల్ స్థానికంగా ఉన్న టీడీపీ ప్రజాప్రతినిధులు నాయకుల యొక్క కనుసన్నల్లో ఈ రోజున పోలీసులు నడుస్తున్నారన్న విషయం పూర్తిగా అర్థమవుతుంది. అలానే మా వాళ్ళని నడి రోడ్డు మీద నడిపించిన తర్వాత వాళ్ళు పెట్టిన పోస్ట్ చూడండి. రాత్రి చేసిన అరాచకానికి మద్యపాటి ట్రీట్మెంట్ అంట, తేడా వస్తే తాట తీస్తాడంట. అంటే ఇలాంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలు వీళ్ళు మాట్లాడవచ్చు, వీళ్ళు చెయ్యొచ్చు, వీళ్ళు పోస్ట్ చేయొచ్చు. ఇలానే పొట్టేళ్ల తల్లు ఒకటికి మించి 20 దాకా నరికేసి దండలు గుచ్చేసి వీళ్ళ కట్అవుట్లకు వేయొచ్చు. అలానే చంద్రబాబు నాయుడు గారికి దానికి కూడా ఆ వీడియో ఉందమ్మా. చంద్రబాబు నాయుడు గారు గెలిచిన వెంటనే కూడా ఒక పొట్టేలు నరికి ఆయన ఫోటోకి రక్తాభిషేకం చేసింది కూడా ఉంది. వాళ్ళ కార్యకర్తలు ఏం చేసినా కూడా కరెక్ట్. వైసీపీ కార్యకర్తలు ఏదన్నా చేస్తే అది తప్పు. ఎందుకంటే ఈ రోజున వైసీపీ కార్యకర్తలను అణగదొక్కాలి కదా, పార్టీ లేకుండా చెయ్యాలి కదా. అది వాళ్ళ ఉద్దేశం కనుక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడడం జరుగుతుందండి. ఈ రోజున
హోంమంత్రి గారు నిన్న హుటాహుటీని వచ్చేసి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. దేని గురించి? మా నియోజకవర్గంలో జరిగిన ఈ జంతు బలి గురించి ఆవిడ ఖండిస్తూ పెట్టారు. అంటే అదే వాళ్ళ పోలీసులకి మేము ఈ కేసును అప్పచెప్పాం కనుక వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారని చెప్పారు. దాంట్లోనే ఆవిడ ఏం మాట్లాడారు? మొన్న ఒక ప్రెగ్నెంట్ లేడీని తన్నింది కూడా మీ వైసీపీ కార్యకర్తే. ఆ వైసీపీ కార్యకర్తని ఆ వైసీపీ కార్యకర్త గురించి ఈ రోజు వరకు ఆ నాయకుడు, ఆ పార్టీ నాయకుడు నోరు తెరవలేదు అని చెప్పి మాట్లాడారు. ఆ తన్నిన అబ్బాయి ఎవరైతే ఉన్నాడో ప్రెగ్నెంట్ లేడీని, ఆ అబ్బాయికి సంబంధించిన చెల్లి వచ్చి మీడియా ముందుకు వచ్చి, మా అన్న జనసేన కార్యకర్త, ఇక్కడ టాటూ వేయించుకున్నాడు పవన్ కళ్యాణ్ గారిది, అట్లానే ప్రతి ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ అన్నిటిలో కానీ పవన్ కళ్యాణ్ గారి పోస్టులే పెడతాడు అని ఆ అమ్మాయి చెప్తుంది. అయినా సరే ఈ రోజుకి అసలు నిన్న అది టాపికే కాదు, మళ్ళీ ఆ తప్పుని కూడా మాకే ఆపాదిస్తూ మా నాయకుడి మీదనే పడి ఆడవడం తప్ప ఇంకొకటి లేదు. ఈ రోజున ఏంటంటే జగనన్నని తిడితేనే ఈ రోజున వాళ్ళకి అక్కడ లైఫ్ అనేది వాళ్ళకి అర్థమైంది. ఈ రోజున ప్రతిదీ కూడా పొద్దున లేస్తే వాళ్ళ శాఖకు సంబంధించింది ఏదీ మాట్లాడరు, వాళ్ళ శాఖలో జరుగుతున్న తప్పిదాలని ఏమీ సరిచేయరు. మాట్లాడితే జగనన్న గురించి మాట్లాడడం, జగనన్నని తక్కువ చేసి మాట్లాడడం, జగనన్నని కించపరిచి మాట్లాడడం, ఇదే ధ్యేయంగా పెట్టుకుని ఇదే పనిగా పెట్టుకుని పని చేయడమే తప్ప ఇంకొక పని లేదు.